హార్దిక్ పాండ్యా నిన్న మ్యాచ్ తోటి అతను వెలుగులోకి వచ్చాడా? లేదు. అతను ఒక అద్భుతమైన ప్లేయర్. బట్ గాయాల పాలవుతూ అతను జట్టుకు దూరమైనాడు. టెస్ట్ మ్యాచ్ నుంచి పూర్తిగా అతను తప్పుకున్నాడు. ఒక వైట్ బాల్లో ఆడుతున్నాడు. వైట్ బాల్లో కూడా ముఖ్యంగా టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు ఈ మధ్యలో. సో చివరి వన్డే సిరీస్లో కూడా అతను లేడు. ఆ విషయం మనకు కుట్టచ్చినట్టు కనిపించింది. అతను వన్డేలో ఉంటుంటే ఇండియా అద్భుతంగా గెలిచేది. హార్దిక్ పాండ్యా లేని టీంను ఇలా ఊహించలేము. అలాగే సంజు శాంసన్ లేని టీంను కూడా మనం ఊహించలేము. అలాగే కుల్దీప్ యాదవ్. ఓకే, నిన్న వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేయవచ్చు, కానీ ఇండియాలో ఆడుతున్నప్పుడు మనం ఇద్దరు స్పిన్నర్తో ఆడవచ్చు. ముఖ్యంగా అక్షర్ పటేల్ని మనం పక్కకు పెట్టలేం. అలాగే హీ కెన్ బ్యాట్, బౌల్ అండ్ బ్యూటిఫుల్ ఫీల్డర్, వండర్ఫుల్ ఫీల్డర్ అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ని ఏ విధంగానే అతని టీంలో ఉండాలి. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు చాలా కీలకమైన ఆల్రౌండర్లు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తన ఇన్నింగ్స్తోని మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల అద్భుతమైన క్రికెటర్. మనం ఎన్నోసార్లు చెప్పాం. 2015 ఐ థింక్ 2017లో అనుకుంటా ఛాంపియన్స్ ట్రోఫీ లోపల పాకిస్తాన్తో మ్యాచ్ లోపల రవీంద్ర జడేజా అంటే అతను నాన్ స్ట్రైకర్ వైపు ఉన్నాడు, హార్దిక్ పాండ్యా స్ట్రైకర్ వైపు ఉన్నాడు, అక్కడ రన్అట్ అయ్యాడు. లేదంటే ఆ మ్యాచ్ కూడా మనం గెలిచేవాళ్ళం. అంత అద్భుతంగా సిక్సర్లు కొడుతున్నప్పుడు అతను రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా అవుట్ అయిపోయాడు. ఆ మ్యాచ్ కూడా మనం ఓడిపోయినాం. సో అప్పటి నుంచే మనం హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ గురించి తెలుసు. అతను ఎంత అద్భుతంగా ఆడతాడో. అతను చాలా కీలకమైన ప్లేయర్. అతను గాయాల పాలవుతూ మనకు అంటే టెస్ట్ మ్యాచ్కు దూరమైనాడు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువగా టీ20 ఆడుతున్నాడు. సో టీ20లో నెంబర్ 1 ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యా. అలాగే అక్షర్ పటేల్ కూడా నిన్న అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంటే ముఖ్యంగా ఆ లెంత్ మాత్రం అటు వరుణ్ చక్రవర్తి ఇటు అక్షర్ పటేల్ ఇద్దరు కూడా అదే లెంత్లో చక్కని బాల్స్ వేస్తూ ముఖ్యంగా వాళ్ళకు కొరకరాని కొయ్య సౌత్ ఆఫ్రికాకి చాలా ఇబ్బందిగా తయారైనారు. సో ఇక్కడే మ్యాచ్ మనం టర్న్ అయింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్తోనే మ్యాచ్ మొత్తం స్వరూపం మారిపోయింది. కానీ సౌత్ ఆఫ్రికా చేస్తుందేమో అనుకున్నాం. ఎందుకంటే 359 పైచులకు పరుగుల లక్ష్యాన్ని అలవోకగా మరి సౌత్ ఆఫ్రికా సాధించినప్పుడు ఈ లక్ష్యం ఎంత అనుకున్నాం మనం అందరం. కానీ ముఖ్యంగా బౌలింగ్తో చాలా అద్భుతంగా వాళ్ళు. కానీ మన స్పిన్నర్లు అలాగే హర్షదీప్ సింగ్ మొదట్లో అలాగే బుమ్రా అందరూ కూడా చక్కని బౌలింగ్ చేశారు. 6 బౌలర్స్ చేస్తే 6 బౌలర్స్ కూడా వికెట్ తీసుకున్నారు నిన్న మ్యాచ్ లోపల. సో హార్దిక్ పాండ్యా ఆడాలి. అలాగే తప్పకుండా సంజు శాంసన్ రావాలి. మీరు నిన్న జితేష్ శర్మ బ్యాటింగ్ చూసి ఉంటారు. బట్ జితేష్ శర్మ ఈజ్ నాట్ ఎ గ్రేటెస్ట్ ప్లేయర్ దాన్ సంజు శాంసన్. నేను ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సంజు శాంసన్ తప్పకుండా టీంలో ఉండాలి.